డీటెయిల్స్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి ఆనుకొని 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంట విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోనూ విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో పలుచోట్ల అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోటి, అబిడ్స్, ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రహదారులపై ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి 10:30 వరకు బేగంపేటలో 2.7 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 2.8 సెంటీమీటర్లు, గోల్కొండలో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. కరెక్ట్గా ఆఫీసుల నుంచి అంటే